వెల్కమ్ టు తేజ స్టాటిస్టిక్స్. లాస్ట్ క్లాస్లో మనం సింప్లెక్స్ ప్రొసీజర్ని చూసాం. ఇందులో ఇంకొక ఎగ్జాంపుల్ని చూద్దాం. మ్యాక్స్ జెడ్ ఈక్వల్స్ టు 4x plus 2y. Subjective constraints: x plus 2y greater than or equals to 4, x plus 2y greater than or equals to 6, x comma y greater than or equals to 0. Step number 1. Convert the given LPP into standard form by adding artificial variables and taking greater than or equals to సింబల్ ఉండడం వల్ల ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్స్ని తీసుకోవాలి అండ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్ని మనం యాడ్ చేస్తూ వెళ్ళాలి. సో ఇక్కడ ఒకసారి మనం గమనించినట్టయితే ఆర్టిఫిషియల్ వేరియబుల్కి సో మ్యాక్స్ జెడ్ అనేటువంటిది 4x plus 2y minus s1 ప్లస్ బిగ్ ప్రొసీజర్లో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి దీని యొక్క కాస్ట్ని మనం -mగా తీసుకోవాలి. ఓకే, s2 అండ్ ఇక్కడ -m అండ్ ఇంటూ a2. సో ఇచ్చినటువంటి దాన్ని సబ్జెక్టివ్ కన్స్ట్రెయిన్స్ కనుక చూస్తే x plus 2y minus s1 plus a1 equals to 4, x plus 2y minus s2 plus a2 equals to 6, x comma y greater than or equals to 0. So begin procedure lo consider the cost of artificial variable as -m and remaining variables cost as zeros, that is s1 and s2. సో సింప్లెక్స్ ప్రొసీజర్ నిన్న మనం క్యాలిక్యులేషన్ చేసింది చూస్తే ఒకసారి సింప్లెక్స్ ప్రొసీజర్లో సిజే కాస్ట్ ఆఫ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, ఎక్స్బి బేసిక్ వేరియబుల్స్, కాస్ట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో x1 x కామా y, s1 s2 సర్ప్లస్ వేరియబుల్స్, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ a1 a2. సో ఫస్ట్ వీటి యొక్క కాస్ట్ అనేటువంటిది మన ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న విధంగానే తీసుకోవాలి, కానీ సర్ప్లస్ వేరియబుల్స్కి మాత్రం జీరోస్గా తీసుకోవాలి, ఆర్టిఫిషియల్ వేరియబుల్స్కి -mగా తీసుకోవాలి. ఇది బిగిన్లో ఉన్నటువంటి ప్రొసీజర్. ఓకే, సో ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ కాస్త బేసిక్ వేరియబుల్స్ వస్తాయి, -m కాస్ట్ అవుతుంది. మ్యాట్రిసెస్, ఇక్కడ ఉన్నటువంటి మ్యాట్రిసెస్ మొత్తాన్ని మనం రాస్తున్నాము. ఓకే, 4 6 1 1 2 2 -1 0 0 -1 1 0 0 1. అండ్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్జే వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. ఏ విధంగా జెడ్జే వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తాము? దిస్ ఇంటూ దిస్ ప్లస్ దిస్ ఇంటూ దిస్, x వేరియబుల్ యొక్క వాల్యూస్, -m ఇంటూ 1 -m, -m ఇంటూ 1 -m, -m -2m. నెక్స్ట్ సిమిలర్లీ -4m -m. ఓకే, 0 ఇంటూ సంథింగ్ 0 0. నెక్స్ట్ +m, మైనస్ ఇంటూ మైనస్ +m. ఇక్కడ 1 m ఇంటూ 1 -m 0. ఇక్కడ కూడా -m. ఆల్ జెడ్జి వాల్యూస్ క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత జెడ్జే మైనస్ సిజే, దిస్ మైనస్ దిస్, -2m -4 -4m -2 m -0 m m -0 m m m 0 m m 0. ఇందులో మోస్ట్ నెగిటివ్ వాల్యూని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. మోస్ట్ నెగిటివ్ వాల్యూ -4m -2. ఓకే, ఒకవేళ తెలియకపోతే మనం m ప్లేస్లో 10 వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి, లేదా 0 కానీ సబ్స్టిట్యూషన్ చేసుకోవాలి. సో జనరల్గా m ప్లేస్లో 10 సబ్స్టిట్యూషన్ చేస్తే -2 ఇంటూ m అంటే 10, సో -24, ఇది -42 కదా. కాబట్టి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఇది. కాబట్టి ఈ వేరియబుల్ పివోటల్ కాలమ్గా సెలెక్ట్ అవుతుంది. ఇది ఎంటరింగ్ ఇంటూ ద టేబుల్, ఇది లీవింగ్ ఫ్రమ్ ద టేబుల్. లీవింగ్ ఫ్రమ్ ద టేబుల్ అని ఎలా తెలిసింది? ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ వల్ల
4 డివైడెడ్ బై 2. ఫస్ట్ పివోటల్ కాలం సెలెక్ట్ అయింది కదా, 4 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ ఎంత 2. 6 డివైడెడ్ బై 2 అంటే వాల్యూ ఎంత 3. ఈ రెండిట్లో లీస్ట్ వాల్యూ ఏది, ఆ వేరియబుల్ లీవింగ్ ఫ్రమ్ ద టేబుల్. సో దానికి అనుగుణంగా క్యాలిక్యులేషన్స్ కనుక రాస్తే ఇక్కడ వాల్యూని 1 చేయాలి, దీని కింద ఉన్న వాల్యూని 0 చేయాలి. R1 tends to R1 divided by 2, R2 tends to R2 minus 2 into R1. సో టేబుల్ని కనుక చూస్తే CJ, సో పైన ఉన్నటువంటి క్యాలిక్యులేషన్స్కి బేస్ చేసుకొని ఓకే. సో ఫస్ట్ R1 by 2 చేస్తే ఈ వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ A1 ప్లేస్లో Y రాయాలి, A2 యాజ్ టీజ్గా ఉంటుంది, కాస్ట్ కూడా యాజ్ టీజ్గా ఉంటుంది. ఇట్లా మనం సొల్యూషన్ అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 2 1/2 1 minus 1/2 0 0. ఇక్కడ ఆర్టిఫిషియల్ వేరియబుల్ A1ని మనం డిలీట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఒక్కసారి ఆర్టిఫిషియల్ వేరియబుల్ టేబుల్ నుంచి వెళ్ళిపోతే మళ్ళీ రాదు. నెక్స్ట్ టేబుల్లో రాయాల్సినటువంటి అవసరం లేదు, ఆర్టిఫిషియల్ వేరియబుల్ 2ని మాత్రమే రాశాను. ఓకే, దానికి అనుగుణంగా రో ఆపరేషన్స్ చెక్ చేసుకోండి. ZJ మైనస్ CJ. సో ఒకసారి ZJ వాల్యూస్ ఏ విధంగా వచ్చాయో చూసుకోండి. ఇది 1, ఇది 0. సో నెక్స్ట్ ఇది 2, ఇది -1, తర్వాత -m, 0, ఇది +m, ఇది 0, A2 అంటే ఇది -m. సో ZJ మైనస్ CJ అంటే 1 - 4 -3, 2 - 2 0, దిస్ మైనస్ దిస్ అంటే -1 -m, m వాల్యూ -m అంటే 0. మోస్ట్ నెగిటివ్ వాల్యూ దిస్ వన్, ఎందుకు m ప్లస్లో -10 రాసేస్తాం కాబట్టి. ఓకే, -10 రాసేస్తే -11 అవుతుంది కాబట్టి ఈ వేరియబుల్ సెలెక్ట్ అవుతుంది. అగైన్ రో ఆపరేషన్స్, ఇది టేబుల్ 1, ఇది టేబుల్ నెంబర్ 2 కంటిన్యూషన్లో. ఇప్పుడు టేబుల్ నెంబర్ 3 రో ఆపరేషన్స్ రాసిన తర్వాత CJ XB BV CB XY, A2 వెళ్ళిపోయింది కాబట్టి A2ని మళ్ళీ రాయట్లేదు, S1 S2 వరకు మాత్రమే రాస్తున్నాం. సో రో ఆపరేషన్స్ కాలమ్ ఆపరేషన్స్ చెక్ చేసుకున్న తర్వాత టేబుల్ ఈ విధంగా వచ్చింది. ZJ, ఓకే, ZJ ఒకసారి చెక్ చేద్దాం. 2 into 1/2 అంటే 1, 2 into 1 అంటే 2, 0 into something 0, 2 into -1 అంటే -1, 1/2. ఓకే, ఇక్కడ 0 ఉంది. ఓకే, అన్ని చాలా జాగ్రత్తగా చెక్ చేసుకున్న తర్వాత ZJ మైనస్ CJలో ఇక్కడ 1 - 4 అంటే -3, 2 - 2 అంటే 0, 0 - 0 అంటే 0, -1 - 0 అంటే -1. ZJ మైనస్ CJలో మోస్ట్ నెగిటివ్ వాల్యూ -3, పివోటల్ కాలం సెలెక్ట్ అయింది. ఇది రివర్స్ చేసేస్తే వాల్యూ 6, ఇది 0 ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో అగైన్ దానికి అనుగుణంగా టేబుల్లో వాల్యూస్ రాస్తే ఇక్కడ ఈ విధంగా వచ్చింది. ఇక్కడ పివోటల్ కాలంలో క్యాలిక్యులేషన్స్లో మనకు అన్ని నెగిటివ్స్లో వచ్చాయి. నెగిటివ్స్ వచ్చినప్పుడు లీస్ట్ వాల్యూ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయడం ఉండదు, కాబట్టి సొల్యూషన్ అనేటువంటిది ఈ ప్రాబ్లంకి ఎగ్జిస్ట్ కాదు, డస్ నాట్ పొసెస్ ఎనీ సొల్యూషన్ ఫర్ ద గివెన్ LPP. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్స్ని చెక్ చేసుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ.